You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revantanu Poju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi guys, welcome to Pure Perception, episode number 24. Firstly, thank you all for tuning into this podcast. And today, నాతో పాటు స్వరూప్ పొట్ట is joining, and we're going to talk about his journey from IIT to ISRO. Hi స్వరూప్, నమస్కారం, ఎలా ఉన్నారు? హాయ్ రేవంత్, బాగున్నాను నేను. రియలీ నైస్ టు బీ హియర్. థ్యాంక్ యూ స్వరూప్, లైక్ టైం తీసుకొని చేసినందుకు చాలా థ్యాంక్స్. డెఫినెట్లీ వుడ్ లైక్ టు హ్యావ్ అ గుడ్ కన్వర్సేషన్. సో ఎలా ఉంది న్యూ నార్మల్, వర్కింగ్ ఫ్రమ్ హోమ్, ఈ రిమోట్ వర్క్ ఎక్స్పీరియన్స్? న్యూ నార్మల్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది. యాక్చువల్లీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ నా వర్క్ ఎలా ఉంటుంది అంటే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇస్ రియలీ డిఫికల్ట్ అనమాట. ఓకే, ఫిజికల్లీ ఆఫీస్ లో ఉండాలి అండ్ చాలా మటుకు హార్డ్వేర్ అండ్ ఆల్ వాటితో ఇంటరాక్ట్ అవ్వాలి. సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ స్లైట్లీ డిఫికల్ట్, బట్ మేనేజ్ చేస్తున్నాం. యా, ఇంకా మనకి లైక్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో అంతే కదా. ఎస్, సో అంతే, ఇంకేం చేయలేము. యా, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది మెయిన్ టాపిక్ ఆఫ్ ది ఎపిసోడ్, నీ బ్యాక్గ్రౌండ్ చెప్తావా లిజనర్స్ కి? లైక్ గివ్ us your background. యా, ఓకే, స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే యాక్చువల్లీ నేను పుట్టింది గుజరాత్ లో అండ్ ఐ డిడ్ మై ఎర్లీ స్కూలింగ్ ఇన్ ఢిల్లీ అండ్ సమ్వాట్ మిడిల్ స్కూల్ మళ్ళీ హర్యానాలో చేశాను అండ్ హై స్కూల్ హైదరాబాద్ లో చేశాను. తర్వాత ఐ గాట్ ఇన్ టు ద రెగ్యులర్ జేఈ ఫైట్ చేసి అండ్ ఐ వెంట్ టు డూ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఐఐటి మద్రాస్. తర్వాత అక్కడి నుంచి నేను ఇస్రోలో యాజ్ అ సైంటిస్ట్ జాయిన్ అయ్యా అండ్ వెంట్ టు కేరళ. అక్కడ కొన్ని నెలలు పనిచేసినాక ఇప్పుడు ఐఎమ్ ఇన్ బెంగళూరు వర్కింగ్ ఇన్ ఇస్రో. ఆన్ ద సైడ్ ఐఎమ్ ఆల్సో ఒక చిన్న నాన్ ప్రాఫిట్ తో పనిచేస్తున్నా. దే ఆర్ ఇన్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ స్పేస్, అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్స్ కి హెల్ప్ చేయడానికి. నాకు చెప్పు, ఇన్వాల్వ్ కదా దాని పేరు? ఇన్వాల్వ్. కరెక్ట్. ఇన్వాల్వ్ దాని గురించి చెప్పు సార్. యు టెల్ మీ అబౌట్ దట్. అదేంటి అసలు, నువ్వు ఏం చేస్తున్నావు? అది ఇన్వాల్వ్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎన్జిఓ ఇస్ అబౌట్, దాని గురించి చెప్పు. యా, ఇన్వాల్వ్ అనేది యాక్చువల్లీ సమ్ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. కాలేజ్ లో నా జూనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు, దివాన్షు అని. తను పాండిచ్చేరిలో ఒక అవంతి ఫౌండేషన్ అని చిన్న ఫౌండేషన్ ఉంది, అక్కడ టీచ్ చేసేవాడు. యూస్ టు గో అండ్ టీచ్ స్మార్ట్ కిడ్స్ కమింగ్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ సో దట్ దే కెన్ క్రాక్ ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ టెస్ట్స్ అన్నమాట. అండ్ ఒక్కసారి ఏమైందంటే దేవర్ నాట్, చెన్నైలో మనకి ఫ్లడ్స్ అవన్నీ వచ్చినాయి, గుర్తుందో? ఐ డోంట్ నో ఇఫ్ యు నో. ఆ టైంలో లాట్ ఆఫ్ టీచర్స్, సో హీ స్టార్టెడ్ మేకింగ్ 12th class స్టూడెంట్స్ టీచ్ దేర్ జూనియర్స్ ఇన్ 11th class అన్నమాట. సో దాని నుంచి వాడికి ఏమర్థమైంది అంటే ఒక పియర్ టీచింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఎఫెక్టివ్. ఆ ఇయర్ సర్ప్రైజింగ్లీ రియలీ గుడ్ రిజల్ట్స్ వచ్చాయి అన్నమాట యాక్చువల్లీ. సో వాట్ హీ డిడ్ ఇస్ హీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ కాన్సెప్ట్ టు ప్రైమరీ స్కూల్స్ అన్నమాట. చాలా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ చాలా తక్కువ ఉంటారు అండ్ ఇండివిజువల్ స్టూడెంట్స్ కి అటెన్షన్ ఇవ్వడం అనేది చాలా కష్టం. సో అలాంటి ప్లేస్ లో వీళ్ళు వెళ్ళి హై స్కూల్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తారు, 8th, 9th, 10th క్లాస్ ని, టు టీచ్ ద జూనియర్స్. దీని వల్ల జూనియర్స్ కి ఏంటంటే వాళ్ళు ఇంకా బెటర్ అర్థం చేసుకోగలుగుతారు, స్టూడెంట్స్ కాబట్టి ఈజీగా డౌట్స్ అడగలుగుతారు. అండ్ సీనియర్స్ ఆల్సో దే రిమెంబర్ బెటర్ వెన్ దే ఆర్ టీచింగ్ అండ్ వాళ్ళకి కూడా సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లీడర్షిప్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, ఇట్లాంటివి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వాల్వ్. ఇప్పుడు సోఫార్ ఇన్వాల్వ్ బెంగళూరు ఇంకా చెన్నైలో ఉన్నారు అండ్ దే ట్రైన్ టు ఎక్స్పాండ్ ఆన్ స్టేట్ వైడ్ లెవెల్ అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ తో పార్ట్నర్షిప్ చేద్దామని. సో దానికోసం నేను వీళ్ళది సోషల్ మీడియా ప్రెసెన్స్ ఇంప్రూవ్ చేద్దాం అనేసి వర్క్ చేస్తున్నా. సో ఆల్ ద లిటిల్ స్టోరీస్ వెన్ దర్ వర్కింగ్ విత్ కిడ్స్ ఇన్ ద స్కూల్స్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్, చిన్న స్టోరీస్ ఉంటాయి, అవన్నీ బయట పెట్టడానికి ఐ ట్రై టు పుట్ ఇట్ అవుట్ ఆన్ సోషల్ మీడియా ఇన్ అ క్రియేటివ్ వే సో దట్ ఎవ్రీవన్ నోస్ వాట్ ఇన్వాల్వ్ ఇస్ డూయింగ్. రీచ్ ఉండాలి డెఫినెట్లీ, అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఇప్పుడు వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇలాగా వేరే హ్యాండిల్స్ లో వేరే గోల్స్ ఉంటాయి మనకి, టు ట్రై అండ్ రీచ్ టు పొలిటికల్ లీడర్స్, టు ట్రై అండ్ రీచ్ టు ఇంటర్న్స్, టు ట్రై అండ్ రీచ్ ది యూత్, ట్రై అండ్ రీచ్ స్కూల్స్. సో ఇలా వేరే గోల్స్ వేరే హ్యాండిల్స్ మేనేజ్ చేస్తున్నాను నేను ప్రస్తుతం. సో ఎలా అనిపిస్తుంది ఎంటైర్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా హ్యాండిల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఫర్ ఎన్ ఎన్జిఓ? యా, యాక్చువల్లీ దిస్ ఎక్స్పీరియన్స్ హస్ బీన్ అంటే కైండ్ ఆఫ్ ఐ ఓపెనింగ్ అన్నమాట. మనకి చాలా జనరల్ పర్సెప్షన్ ఏంటంటే ఎన్జిఓ అంటే ఇట్స్ మనం ఏదో చారిటీ చేస్తున్నాము, అక్కడ ఇట్స్ నాట్ అ రెగ్యులర్ కెరియర్, దాంట్లో ఏం పెద్దగా ఫ్రూట్స్ లేవు, ఇట్ ఇస్ సంథింగ్ దట్ లెస్ కాంపిటెంట్ పీపుల్ విల్ డూ అన్నట్టు కొంచెం ఐడియా ఉంటుంది మనకి సొసైటీలో.
అవునవునవును. కానీ ఇన్వాల్వ్ తో పని చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ సీన్ దట్ పీపుల్ ఆర్ రియలీ ప్యాషనెట్. అండ్ వాళ్ళ చేసే వర్క్ యాక్చువల్లీ నేను చూస్తే పీపుల్ హు గెట్ పేడ్ అ లాట్ మోర్, పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ బిగ్ కార్పొరేషన్స్ వాళ్ళకంటే కూడా ఎక్కువగా ప్యాషనెట్ గా పనిచేస్తారు. అండ్ ద రియలీ స్కిల్డ్ ఆల్సో. అండ్ యా, సో దిస్ వే ఇట్స్ లైక్ రియలీ గ్రేట్. అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇస్ అనదర్ థింగ్ ఐఎమ్ జస్ట్ పికింగ్ అప్ అనమాట, లెర్నింగ్ ఆన్ ద గో. దట్ ఇస్ ఆల్సో రియలీ గుడ్ స్కిల్ టు హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్. మనకి ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ పర్సనల్ బ్రాండ్ అన్నా కానీ ఇలాంటివి తెలియడం చాలా యూస్ఫుల్. పర్ఫెక్ట్. సో చెప్పు స్వరూప్, నీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఇన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ సోషల్ హ్యాండిల్స్, నాకు నా దగ్గర కొన్ని రిసోర్సెస్, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. అవునా? దట్స్ గ్రేట్. షూర్. I'll talk to you about that. యా, డెఫినెట్లీ. సో స్వరూప్, ఇప్పుడు నీ గురించి మాట్లాడదాం, నీ స్కూలింగ్, నీ కాలేజ్ అండ్ నీ ఐఐటి ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడదాం. సో నీ స్కూలింగ్ గురించి చెప్పు, లైక్ వేరే నీ స్కూలింగ్ ఏ ప్లేస్ లో జరిగింది? అండ్ నువ్వు ఇంటూ హైదరాబాద్, నువ్వు హైదరాబాద్ లో చేసావు నీ హైయర్ ఎడ్యుకేషన్? హై స్కూలింగ్, యా కరెక్ట్, హైదరాబాద్ లో చేసా. ఓకే, జస్ట్ స్లైట్లీ చిన్న బ్రీఫ్ ఇవ్వాలంటే నేను స్టార్టింగ్ థర్డ్ క్లాస్ వరకు ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ స్కూల్లో చదివా. ఓకే. అండ్ మళ్ళీ 4th, 5th, 6th ఏమో నేను ఒక ప్రైవేట్ స్కూల్లో హర్యానాలో చదివాను. ఓకే. అండ్ దెన్ మై డాడ్ గాట్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్ లో నేను డేవి పబ్లిక్ స్కూల్లో చదివా. కరెక్ట్. యువర్ డాడ్ ఇస్ ఇంటూ ఎయిర్ ఫోర్స్ అన్నావు కదా? హీ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిపోయారు. ఓకే. సో నీకు అడ్వాంటేజ్ ఉంటుంది టు ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎక్స్ప్లోర్ కదా? ఎగ్జాక్ట్లీ, అది దట్ ఈస్ అ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్యాక్టర్, ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ మై లైఫ్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను రకరకాల పీపుల్, రకరకాల ప్లేసెస్, రకరకాల కల్చర్స్ ఎక్స్పోజ్ అయ్యేసరికి మైండ్ చాలా ఓపెన్ అప్ అయిపోయింది. లైక్ వెన్ ఎవర్ లుకింగ్ అట్ సంథింగ్ న్యూ దట్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్, ఆ ఫియర్ అనేది ఐ సీ దట్ వేరే వాళ్ళకంటే నాకు రిలేటివ్లీ కొంచెం తక్కువ ఉంటది. టాకింగ్ టు న్యూ పీపుల్, కనెక్షన్స్ ఫార్మ్ చేయాలనుకున్నా అంటే నాకు, అండ్ ఐ ఆల్సో హావ్ సమ్ రిఫరెన్సెస్ అనమాట. ఇప్పుడు నార్త్ ఇండియా అవని, సౌత్ ఇండియా అవని, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఐ హావ్ సమ్ రిఫరెన్స్, సమ్ కనెక్టింగ్ పాయింట్ దట్ ఐ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్. సో స్కూలింగ్ అలా స్టార్ట్ అయింది. అండ్ ఐ మీన్ స్కూలింగ్ వాజ్ లైక్ స్ప్రెడ్ ఓవర్ ఆల్ అక్రాస్ ద కంట్రీ మోస్ట్లీ. అండ్ నా ఇంట్రెస్ట్స్ కూడా యాక్చువల్లీ ఎప్పుడు ఒక కాన్స్టెంట్ గా లేకుండే. స్కూల్ మారేసరికి, జనాలు మారేసరికి ఇంట్రెస్ట్ కూడా మారుతా ఉండే. బట్ ఈవెన్చువలీ ఒక్క సాలిడ్ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు లేకుండే. ఐ మీన్ వన్ థింగ్ దట్ ఐ స్టక్ విత్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఏం చేయాలో నాకు అంత క్లారిటీ లేనప్పుడు ద డిఫాల్ట్ థింగ్ విచ్ ఎవ్రీ వన్ డస్ ఇస్ ప్రిపేర్ ఫర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్, జేఈఈ. సో నేను అక్కడికి వెళ్ళి పడ్డా ఈవెన్చువలీ. జేఈ కూడా ప్రిపరేషన్ అదంతా అయ్యేటప్పుడు పర్టికులర్లీ ఐ డెంట్ నో వాట్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ అనమాట. నాకు తెలిసింది ఏంటంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నా. అండ్ నాకు ఎక్కువ ప్రెషర్ తీసుకునేవాడిని కాదు నేను. Somehow I just I liked solving problems. I am mostly academically unde కానీ I like solving problems నేను చేస్తుండే. And a little bit of pressure and expectations from parents ఉండే, but otherwise it almost felt like a breeze అన్నమాట నాకైతే. అదే మనకి బేసికలీ స్కూలింగ్, కాలేజ్ అండ్ జాబ్, ఈ 3 phases లో మనకి ఎలా ఉంటదంటే మనకు ఒక రష్ ఉంటది. ఇప్పుడు వెంటనే స్కూలింగ్ అవ్వగానే ఇంటర్ అయిపోవాలి. సో ఇంటర్ లో మంచి మార్క్స్ వస్తే లైక్ ఐఐటి, ఇంజనీరింగ్, లైక్ ఇంజనీరింగ్, డాక్టర్, లైక్ ఎనీథింగ్ దట్ వీ వాంట్ టు డూ. ఓకే, ఇదొకటి. సో ఇట్లా మనం విల్ బి ఆన్ ఎ రష్. అది దాని తర్వాత నెక్స్ట్ జాబ్ రాగానే నెక్స్ట్ పెళ్ళి అంటారు. సో ఒక సెట్ టెంప్లెట్ ఉంది. సో ఈ సెట్ టెంప్లెట్ నుంచి వన్స్ ఒక స్టేజ్ లో మనం ఉన్నాం ఇప్పుడు ఆ టెంప్లెట్ లో, రష్ లోనే. సో ఈ రైట్ నౌ నీకు ఐఐటి లో ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే? అండ్ డిఫరెంట్ పీపుల్ ని చూసుంటావు, లైక్ యాజ్ యూ టోల్డ్ మీ, యూ షేర్ మీ యువర్ ఐఐటి ఎక్స్పీరియన్సెస్. సో అంటే నువ్వు నీ లెర్నింగ్స్ అండ్ నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకో. సో వన్ థింగ్, నేను ఐఐటి వెళ్ళేటప్పుడు కూడా నాకు తెలిసింది ఏంటంటే, ఓకే ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ, నేను పోవాలి. అండ్ మోస్ట్ పీపుల్ డు నాట్ గెట్ దిస్ అన్న మైండ్ సెట్ తో వెళ్ళా. కానీ ఒక స్పెసిఫిక్ గోల్ అంటే ఎప్పుడు నాకు లేకుండా, అంటే నేను ఒక ఇంజనీర్ అవ్వాలి ఇది, లేకుంటే నేను సో అండ్ సో సాధించేయాలన్నట్టు ఎప్పుడు ఇది లేకుండే. సో అక్కడికి వెళ్ళినప్పుడు when I had an open mind, I could see a lot beyond just academics అనమాట. IIT లో అంటే if I think about it, there's almost no skill, అంటే అకాడమిక్ అవ్వని, నాన్ అకాడమిక్ అవ్వని, no skill that you cannot pick up at IIT అనమాట. నువ్వు స్పోర్ట్స్ అవ్వని, సింగింగ్ అవ్వని, మ్యూజిక్, డిబేటింగ్, క్విజింగ్, అకాడమిక్స్, ఎనీథింగ్ అనమాట. సో ఇలా అందరూ when I saw people doing lot of different things and everyone is the best at what they're doing కదా, it felt like ఒక inferiority complex అనేది వస్తుంది మనకి eventually. ఓకే, వీళ్ళందరూ ఓవర్ అచీవర్స్ ఉన్నారు. అండ్ ఇలా ఓకే, ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది నువ్వు వినుంటావేమో. విన్నాను రీసెంట్ గా. You start feeling like an imposter అన్నమాట. You don't feel like you belong there.
అదే రీసెంట్ ఎపిసోడ్ లో పాస్ట్ ఎపిసోడ్ లో చంద్ర కూడా చెప్తుండే వాడు స్టాన్ఫర్డ్ కి వెళ్ళినప్పుడు కూడా వాడు సేమ్ ఫీలింగ్ ఉండే అంట, ఇంపోస్టర్ ఫీల్ అయిందంట. చెప్పు. కరెక్ట్. సో కానీ వన్ థింగ్ వి నీడ్ టు రియలైజ్ ఏంటంటే, అది మనము చూసేది వీఆర్ లుకింగ్ అట్ వన్ పర్సన్ అండ్ వీఆర్ లుకింగ్ అట్ ద బెస్ట్ థింగ్ దట్ దే డూ. అట్లానే మనం ఒక 5 డిఫరెంట్ పీపుల్ ని చూసి ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ద బెస్ట్ అట్ వాట్ దే డూ, దాని వల్ల మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావచ్చు. బట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్హరెంట్లీ గుడ్ దట్ వీ డూ ఆల్సో. మనము అన్ని ఆల్ 5 స్కిల్స్ లో మనము గ్రేట్ గా ఉండలేము, కానీ దెర్ ఇస్ సంథింగ్ యూనిక్ అబౌట్ అస్ అండ్ వీ హావ్ టు టేక్ pride in that, consolation in that. That should be a starting point అనిపిస్తుంది అనమాట, టు గెట్ అవుట్ ఆఫ్ ద సో కాల్డ్ rat race. సో నాకు లైఫ్ లో బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే ఐఐటి లోంచి, ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ పీపుల్ అకాంప్లిషింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే, నేను చూడాల్సింది వాళ్ళని కాదు, చూడాల్సింది నన్ను నేనే. వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లైక్, నేను ఏం చేయాలనుకుంటున్నా, అది నేను చేయాలంటే ఐ మీన్ దానికి నేను సాధించాలంటే నేను ఏం చేయాలి. సో లుకింగ్ ఇన్వర్డ్ అనమాట స్లైట్లీ. దట్ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ I gained from IIT. Okay. People might think అంటే నీకు ఐఐటి వెళ్ళి నీకు డిగ్రీ వచ్చింది, జాబ్ వచ్చింది, అవన్నీ ఐ స్టిల్ లుక్ అట్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ as a బై ప్రొడక్ట్ అన్నమాట. అవునవును. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంక్లూజివ్నెస్ అంట. ఇంక్లూజివ్, నీలో నువ్వు వెళ్ళి వెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ యూర్ గుడ్ అట్, నువ్వు ఏం చేయగలుగుతావు, నీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వెన్ యూ అనలైజ్ అండ్ కాంటెంప్లేట్, ఆ రిఫ్లెక్షన్ లోనే నీకు అంటే యూ విల్ discover something in you, కదా. Definitely a reflection is a very important point, and at the same time ఒక small factor of privilege అనేది నాకు ఉండే ఎనీ టైం. ఎందుకంటే నేను I had freedom to explore new things అన్నమాట. నేను అంత బాగా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు, even if I'm not doing good at it, I can always come back to just academics and expect that నాకు ఒక సేఫ్టీ నెట్ ఉంది, ఒక జాబ్ వస్తుందిలే మంచిది ఏదైనా అన్నట్టు. సో ఆ ప్రివిలేజ్ అనేది ఉండే. సో నువ్వు ప్రివిలేజ్డ్ అని నువ్వు అర్థం చేసుకోవడం కూడా టైం పట్టినట్టుంది కదా. డెఫినెట్లీ చాలా. ఐ మీన్ ఇనిషియల్లీ అయితే ఐఐటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఎంటైటిల్మెంట్ తో వస్తారు అనమాట. నేను ఇంకా సాధించేశాను జీవితంలో అంతా, దేశంలో 10 లక్షల మంది రాశారు, నేను ఒక టాప్ 1000 లో ఉన్నా, నాకంటే పెద్దోడు ఎవరు లేడు అనుకొని వస్తారు అనమాట. ఇన్ ద 4-5 years that you spend at IIT, it's a huge transformational journey. I'm sure it will be a transformational journey for everyone going through IIT అనమాట. Even someone who's actually the best at what they're doing, and if they're really the best in the country at something, వాళ్ళకి కూడా they have something to learn. Right. And నువ్వు బీటెక్ అండ్ ఎంటెక్ చేసావు కదా ఐఐటి మద్రాస్ లో. కరెక్ట్. నాది యాక్చువల్లీ డ్యూయల్ డిగ్రీ అంటారు అనమాట. 5 years లో యూ ఫినిష్ బోత్ బీటెక్ అండ్ ఎంటెక్. ఇది విన్నా నేను, నాకు మన సోము చెప్తుండే. సో కమింగ్ టు ఇస్రో, సో లైక్ హౌ ఇట్ హ్యాపెన్ టు యూ, ఎట్లా అసలు ఏంటి ప్రాసెస్, ఏంటి, ఎలా వెళ్ళావు, నీ ఆస్పిరేషన్ ఉండేనా to work as a scientist, job exploration? Okay, yeah. One thing ఏంటంటే IIT, the end of the road in IIT ఏంటంటే, మేబీ నువ్వు సొంతంగా ఒక స్టార్ట్అప్ లాగా, వెంచర్ లాగా ఏమైనా పెడతావు, ఇండిపెండెంట్ గా ఏమైనా చేస్తావు, లేదంటే ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ తీసుకుంటావు, లేకపోతే హైయర్ స్టడీస్ కి వెళ్తావు. జనరల్లీ ఈ 3 buckets ఉంటాయి. అండ్ నేను వేరే ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఈవెన్చువలీ హైయర్ స్టడీస్ అయితే నా వల్ల కాదో నాకు అర్థమైంది. ఎందుకంటే నేను క్లాసెస్ చదివినప్పుడు, థియరీ టెక్స్ట్ బుక్స్ వాడుతున్నప్పుడు, దట్ ఈస్ నాట్ ద టైమ్ వెన్ ఐ ఫెల్ట్ ద బెస్ట్ అబౌట్ మై సెల్ఫ్ అనమాట. సో ఆ ఫస్ట్ ఆప్షన్ ఒకటి ఎలిమినేట్ చేశాను. తర్వాత ఆంటర్ప్రినర్షిప్ కూడా ట్రై చేసా. యాక్చువల్లీ నేను పనిచేసిన ల్యాబ్ లో మా సీనియర్ ఒక ఆయన అండ్ మై ప్రాఫ్ వాళ్ళు కలిసి ఒక స్టార్ట్అప్ పెట్టారు. వాళ్ళతో నేను ఒక 6 months అలా పనిచేశాను. పనిచేసిన తర్వాత స్టార్ట్అప్ లో నాకు అనిపించింది ఏంటంటే, అన్లెస్ దర్ ఇస్ సంథింగ్ యూఆర్ రియలీ ప్యాషనేట్ అబౌట్, అంటే ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయకపోతే నువ్వు ఇంకా యూ కాంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ అన్నప్పుడు వెళ్ళాలి. అదర్వైజ్ ఇట్స్ నాట్ ద బెస్ట్ ఐడియా టు గో అనిపించింది. సో అప్పుడు నాకు యాజ్ సచ్ ఏమీ రెవల్యూషనరీ ఐడియా ఆర్ సంథింగ్ రియలీ దట్ ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ నాకు లేకుండే. సో అది వదిలేసి మై ఫైనల్ థింగ్ వాజ్ జాబ్ అనమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను చేసిన ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ఈవెన్చువల్లీ అనిపించింది ఏంటంటే, నాకు థియరిటికలీ మెకానికల్ ఇంజనీరింగ్ పెద్దగా నచ్చకపోయినా, నేను ప్రాక్టికలీ whenever I was building prototypes or doing any projects, ఆ కోర్ ఇండస్ట్రీలో ఉన్న ఫీలింగ్ చాలా నచ్చింది అనమాట. సో ఐ థాట్ నేను కోర్ ఇండస్ట్రీలో డెఫినెట్లీ వెళ్ళాలి. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ దట్ కేమ్ టు రిక్రూట్ అట్ IIT was ISRO అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ ద ఫస్ట్ కంపెనీ టు కమ్. సో నేను యాక్చువల్లీ ఇస్రోకే వెళ్ళాలని టార్గెట్ పెట్టుకోలేదు. సమ్ ఫ్యూ కంపెనీస్ నేను టార్గెట్ లో పెట్టుకున్నా, ఈ కంపెనీస్ లో నేను వెళ్తే బాగుంటుంది అని. ISRO happened to be the first company to come, and interview కూడా బానే అయింది, and I just got the offer అన్నమాట. Okay, ఎలా ఉండే ఇంటర్వ్యూ? Right, interview actually it was a very short interview, I should say, some 15 to 20 minutes ఉండింది అన్నమాట. And purely technical.
రైట్. ఐ మీన్ చాలా అదర్ కార్పొరేషన్ చూస్తే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అవును. దే టెస్ట్ యువర్ పర్సనాలిటీ, క్యారెక్టర్ అదంతా కూడా చూస్తారు. ఇస్రోలో ప్యూర్లీ టెక్నికల్ ఉండింది. బేసిక్ కాన్సెప్ట్స్ అడిగారు, నేను చేసిన ప్రాజెక్ట్స్ పైన క్వశ్చన్స్ అడిగారు, అండ్ కొన్ని వాళ్ళు సొంతంగా ఇస్రోలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఐడియాస్ ఆర్ సొల్యూషన్స్ సజెస్ట్ చేయమన్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ నేను దట్ డే ఐ వాజ్ రియలీ ఇన్ ద మూమెంట్ అనమాట, లైక్ ఫీలింగ్ మై సెల్ఫ్ నాట్ టు నర్వస్, ఫ్లో లో ఉండేది. కరెక్ట్. ఐ వాజ్ ఇన్ ద ఫ్లో అండ్ క్వశ్చన్స్ అడగగానే ఆన్సర్స్ వస్తా ఉన్నాయి, నేను చెప్పాను. అండ్ అయిపోయినప్పుడు కూడా ఇట్ డెంట్ ఫీల్ లైక్ ఓకే సమ్ మైల్ స్టోన్ అచీవ్ అయిపోయింది అనిపించలేదు. ఓకే జస్ట్ లైక్ ద కాన్వర్సేషన్ ఉండే, ఓకే ద కాన్వర్సేషన్ హస్ ఎండెడ్. నీకు ఎందుకు అలా అనిపించింది? లైక్ ఇదేదో అచీవ్మెంట్ లా కాదు, లైక్ వై యు నాట్ ఎంటైటిల్డ్, యు ల్యాండెడ్ అప్ ఎ జాబ్ విత్ ఇస్రో, సో నీకు ఎందుకు అసలు దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, దేర్ ఇస్ నో అకంప్లిష్మెంట్, ఆ ఫీలింగ్ ఎందుకు లేదు? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. పార్ట్లీ ఏంటంటే మనకి అనిపించేది ఏంటంటే లైక్ ఒక లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉంటుంది అనమాట. నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు ఐ వాజ్ జస్ట్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ మేబీ ద క్వశ్చన్స్ దే ఆస్క్డ్ I just knew them. Apart from that, మన చుట్టుపక్కల ఉన్న జనాలు నువ్వు ఆల్రెడీ చూసావు అనమాట, they are good at something. It's just that maybe they're not good at cracking the ISRO interview. Okay. So ఆ లెవెల్ ఆఫ్ ఈక్వలైజేషన్ వస్తుంది అనమాట. ఇట్స్ నాట్ అన్ అకాంప్లిష్మెంట్, నథింగ్ టు బ్రాగ్ అబౌట్. ఇట్ ఇస్ సంథింగ్ దట్ యూ కుడ్ డూ అండ్ యూ డిడ్ ఇట్. మనకి యాక్చువల్లీ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది వచ్చేది ఏంటంటే మనం సొంతంగా ఏమైనా వర్క్ చేసి దాంట్లో ఏమైనా అచీవ్ చేయగలిగితే. రైట్. అదే we'll touch on ఈ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ గురించి టచ్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ నీ కరెంట్ రోల్ గురించి చెప్పు స్వరూప్. అంటే వాట్ యు డు? సో సమ్ 1.5 years బ్యాక్ ఇస్రోలో ఒక కొత్త యూనిట్ సెంటర్ అంటారు అనమాట, సెంటర్ ఫామ్ అయింది. కాల్డ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఇది ఏంటంటే సోఫార్ మనం ఇస్రో చేసేది అంతా కూడా వి బిల్డ్ రాకెట్స్, వి బిల్డ్ శాటిలైట్స్, వి లాంచ్ దెమ్ అండ్ వి మెయింటైన్ అవర్ శాటిలైట్స్ అండ్ మనకి కావాల్సిన కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అవన్నీ చేస్తాము. కానీ ఇప్పటి వరకు సొంతంగా మనం ఎప్పుడు హ్యూమన్స్ ని స్పేస్ లో పంపించలేదు. వి మైట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ రాకేష్ శర్మ, ఫస్ట్ ఇండియన్ స్పేస్ అని. కానీ ఆయన కూడా హీ వెంట్ ఆన్ రష్యన్ ఫ్లైట్, రష్యన్ రాకెట్. yes మనం సొంతంగా లైక్ ఎండ్ టు ఎండ్ ఎప్పుడు ఒక హ్యూమన్ స్పేస్ మిషన్ చేయలేదు. సో దిస్ వాజ్ అ న్యూ ఎండెవర్ దట్ ఇస్రో టుక్ అప్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో. దానికి కొత్త సెంటర్ ఫామ్ చేశారు అండ్ దాంట్లో ఇప్పుడు నేను ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ సేఫ్టీ, రిలయబిలిటీ అండ్ క్వాలిటీ ఆస్పెక్ట్స్ అనమాట. సో వెన్ ఎవర్ యూ పుట్టింగ్ అ హ్యూమన్ ఇన్ టు ద సిస్టమ్, నీకు సేఫ్టీ అనేది ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వస్తుంది. సో అలాంటి ఇప్పుడు ఇస్రోలో అంటే సమ్ 17,000 ఇంజనీర్స్, సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళు అందరూ డిఫరెంట్ సిస్టమ్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు మేక్ షూర్ that they're building safe systems, you have to have a safety policy. So ఆ సేఫ్టీ పాలసీ అన్న దానిపైన నేను పనిచేస్తున్నాను. అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ సర్టిఫైయింగ్ దట్ సర్టెన్ ప్రోడక్ట్ దట్ హస్ బిన్ బిల్ట్ ఈస్ సేఫ్. నెక్స్ట్ థింగ్ ఇస్ క్వాలిటీ అనమాట. ఎవ్రీ ప్రాసెస్ మనం ఏమైనా హార్డ్వేర్ బిల్డ్ చేస్తున్నా లేకపోతే సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నా, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అండ్ ఇఫ్ యూ గో రాంగ్ ఎట్ వన్ ప్లేస్ ఇట్స్ హార్డ్ టు రెక్టిఫై. సో దానికి క్వాలిటీ చెక్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ స్టేజెస్ లో. సో ఆ క్వాలిటీ చెక్స్, ఐ మీన్ ఆ క్వాలిటీ సిస్టమ్ లో కూడా ఐ టేక్ పార్ట్ అనమాట. ఐ గో అండ్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, డీవియేషన్స్ వచ్చాయి అంటే హౌ డు యూ రెక్టిఫై దోస్. సో దిస్ ఇస్ వాట్ మై వర్క్ ఇస్ లైక్ ఇన్ ఇస్రో రైట్ నౌ. ఓకే. సో ఇస్రోలో వెన్ యూ టాక్ అబౌట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, సో ఇస్రోలో ఎలా ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సర్ప్రైజింగ్లీ వెరీ పీస్ఫుల్ అనిపించింది నాకు. ఇస్రో జనరల్లీ ఇట్ ఇస్ అండర్ స్టాఫ్డ్, కానీ స్టిల్ ఒక ఏమంటారు మార్నింగ్ 9 to 6 అన్న బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగేది ఇట్స్ స్టిల్ పాసిబుల్ అనమాట. సో అండ్ దేర్ అన్ అండర్లైయింగ్, ఐ మీన్ కల్చర్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. కల్చర్ ఈస్ లైక్ దాట్ అనమాట ఇస్రోలో, వేర్ నీ పర్సనల్ లైఫ్ లో నీ ప్రొఫెషనల్ లైఫ్ ఇంట్రూడ్ అవ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. బట్ వైల్ యు ఆర్ ఎట్ వర్క్ డెఫినెట్లీ చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో నువ్వు చేయబెట్టాలి. సో యా, that's there. So నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు రైట్ నౌ? లైక్ హౌ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు వర్కింగ్ విత్ ది ఆర్గనైజేషన్? నేను ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను చెప్పాలంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా నా ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉండేదన్నమాట. నాకు కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను పెద్దయ్యాక నేను ఒక కార్ తయారు చేస్తాను అనుకునేవాడిని. ఓకే, సో ఆ ఐడియాతో నేను మేబీ ఐ మీన్ కార్ లైక్ వాట్ ఈస్ ద క్లోజెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ టు మేకింగ్ కార్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. కానీ త్రూ అవుట్ నా లైఫ్ ఈవెన్చువలీ సమ్వేర్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో కి మల్టిపుల్ ఇంట్రెస్ట్ ఉండే అండ్ ఐ కుడ్ నాట్ స్టిక్ విత్ వన్ థింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఐ వాస్ వెరీ కన్ఫ్యూజ్డ్ అండ్
సాలిడ్ ఆన్సర్ లేకపోవడం వల్ల నేను ఇంజనీరింగ్ చేశా. అండ్ ఇప్పుడు నాకు ఆ రియలైజేషన్ వస్తుంది అనమాట. మేబీ ఇఫ్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇంజనీరింగ్, కానీ సమ్మన్ గేవ్ మీ ద చాయిస్ టు డూ ఎనీథింగ్ దట్ ఐ వాంట్ ఇన్ ద వరల్డ్, ఇంజనీరింగ్ వుడ్ ప్రాబబ్లీ నాట్ బి మై ఫస్ట్ చాయిస్ అనమాట. నాకు క్రియేటివ్ డిజైన్, క్రియేటివ్ రైటింగ్ ఇలాంటి సైడ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండే, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండే. నువ్వు నాకు ప్యూర్ పర్సెప్షన్ పాడ్కాస్ట్ గురించి చెప్పినప్పుడు యు ఆర్ కనెక్టెడ్ టు దోస్ 2 ఎపిసోడ్స్, కార్ అండ్ యూఎక్స్ అండ్ యూఐ డిజైన్. కరెక్ట్. సో స్వరూప్, నీకు డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? లైక్ అట్ వాట్ టైం? ఒకటి ఉంటది కదా, ఒక చిన్న దాని ఏమంటారు, ఒక ఎక్స్పీరియన్స్ తో యు ఫైండ్ ది ఇంట్రెస్ట్ కదా. సో నీకు ఎలా కలిగింది డిజైన్ ఇంట్రెస్ట్? నాకు ఇఫ్ ఐ వాంట్ టు ట్రేస్ బ్యాక్ ద రూట్స్, నాకు చిన్నప్పటి నుంచే కూడా డ్రాయింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే అన్నమాట. Okay. I used to draw pictures of sports scenes ఏమైనా డిపిక్ట్ చేయడం, పోకేమాన్ డ్రా చేయడం, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం, ఏమైనా ఫ్రెండ్స్ బర్త్డేస్ అలాంటివి ఏమైనా ఉంటే నేను హ్యాండ్ మేడ్ కార్డ్స్ తయారు చేసేవాడిని అనమాట. సో ఇలాంటిది ఎప్పటి నుంచి ఉందన్నమాట. స్కూల్లో కూడా ఎప్పుడైనా మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు చూడు, సమ్మర్ వెకేషన్స్ లో, దానికి అందరూ ఏం చేస్తారు, ఏదో ప్రింట్ చేస్తారు, లేకపోతే పిక్చర్స్ కట్ చేసి అంటిస్తారు. నేను ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ ఇట్ విత్ హ్యాండ్ అండ్ ఐ ట్రై టు డ్రా అనమాట. ఐ ట్రై టు ట్రాన్స్లేట్ మై ఐడియాస్ విత్ మై ఓన్ హ్యాండ్ సమ్హౌ. ఎప్పుడు కూడా క్లాస్ లో కూడా చూస్తే ప్రాజెక్ట్స్ అందరూ సబ్మిట్ చేసినప్పుడు అందరూ చూసేవారు అనమాట. ఓకే, ఇప్పుడు స్వరూప్ ఏం చేస్తాడో చూద్దాము అని. ఆ ఈగర్నెస్ ఉండేది అందరికి. కానీ దట్ ఈస్ సంథింగ్ ఐ మిస్ అనమాట యాక్చువల్లీ. నేను ఇది జేఈ ప్రిపరేషన్ అండ్ దెన్ ఐఐటికి వెళ్ళినాక ఇన్ని అవెన్యూస్ ఉన్నాయి, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, మనం జాబ్ కొట్టేయాలి, ఇలాంటి వాటిలో సమ్వేర్ ఐ మిస్ దట్ ఎలిమెంట్ అనమాట. మిస్ మై క్రియేటివ్ ఎలిమెంట్ సమ్హౌ. అండ్ ఆఫ్టర్ గెటింగ్ అ జాబ్ కొంచెం ఐ ట్రై టు టేక్ థింగ్స్ స్లో. లైఫ్ కొంచెం స్లో డౌన్ అయింది అండ్ ఐ స్టార్టెడ్ టు రిఫ్లెక్ట్ బ్యాక్. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఇస్ అ రియలీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైండ్ దట్ ఐ డిడ్ నాట్ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనిపించింది. సో ఆ డిజైన్ సైడ్ నేను కొంచెం ఇప్పుడు ఫార్మల్లీ ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే. ఇంట్రెస్టింగ్ స్వరూప్. అంటే లైక్ మనకి ఇంట్రెస్ట్లు చాలా ఉండొచ్చు, ప్యాషన్ గానీ, ఇంట్రెస్ట్ గానీ, డ్రీమ్స్ గానీ. బట్ నీకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో యుల్ గెట్ టు నో దట్ నాకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని పర్సీవ్ చేయాలి అనిపిస్తుంది. అది నువ్వు ప్యాసివ్ గానో యాక్టివ్ గాను చేయక తప్పదు. అంటే యూ చేస్తావు, ఆ డ్రైవ్ అనేది వచ్చేస్తుంది. సో ఇంట్రెస్టింగ్ స్వరూప్. నీ ప్రొఫైల్, నీ జర్నీ ఇప్పుడు దాకా అయితే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో విల్ జస్ట్ టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. Hello everyone, welcome to my podcast Sunday Summaries. My name is Shireen Caroline. I'm going to review books that I've read, I love, and encourage you to get inspired by this and read more and more books. I feel that books have a life in themselves. Reading books calms the mind and soul of a person. We hear of instances where people find answers to what they're looking for by reading books. So that is what I do too. I'm going to review one book every Sunday. You all love these reviews and are encouraged to read the books that I review. You can listen to episode 1 of Sunday Summaries on Spotify and also on p2media.in. This is a P2 Media podcast. So welcome back to the Pure Perception with Revant and Puju. So like strategic time out anamata idi. So Swaroop, ఇప్పుడు స్పేస్ ఇండస్ట్రీ గురించి విల్ టాక్. సో ఇస్రో అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఓకే, ఒక గ్రావిటీ సినిమా, లైక్ గ్రావిటీ సినిమాని వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మనీతో మనం ఇక్కడ రాకెట్లు లాంచ్ చేసేస్తాం. ఓకే, అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ ప్రైడ్ మనకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇట్స్ ప్రైడ్ టు us. నీ లెర్నింగ్స్ అండ్ నీ జర్నీ ఇస్రో, నువ్వు ఏం నేర్చుకున్నావు పీపుల్ తో, ఆర్ ఎల్స్ నీ ఆర్గనైజేషన్ as a whole organization, what it taught you as a నీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి. you've been with them for 2 years కదా ఇప్పుడు దాకా? కరెక్ట్. సో ప్లీజ్ షేర్. జస్ట్ yesterday నాది 2 years కంప్లీట్ అయినాయి. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వర్క్ యానివర్సరీ. థ్యాంక్ యూ. సో ఇస్రోలో వన్ థింగ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఎండెవర్ అన్నమాట స్పేస్ ఇంజనీరింగ్ అనేది. స్పేస్ సైన్స్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్, బట్ స్పేస్ ఇంజనీరింగ్ ఇస్ రియలీ డిఫికల్ట్. సో దాంట్లో నేను వేరే స్పెషలైజేషన్స్ లో ఉన్న ఇంజనీర్ సైంటిస్ట్ తో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నో వన్ నోస్ ది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్పేస్ ఇంజనీరింగ్ వర్క్. అండ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ ఏంటంటే, టీమ్ వర్క్ లో మనము నాకు ఇచ్చిన వర్క్ మాత్రం నేను చేస్తున్నా, వేరే వాడికి ఇచ్చిన వర్క్ మాత్రం తను చేస్తున్నాడు. ఈవెన్చువలీ somehow we're able to put a rocket together, we're able to put a satellite together, and we're able to make it work. కానీ ఎవరికి ఎండ్ టు ఎండ్ తెలియదు అనమాట. బట్ there is a very good lesson in it. ఏంటి అంటే, మనము if we have a goal, even if we cannot see the end of it, the best thing that we can do is do what you are good at and get other people to work with you in what they are good at. Okay.
సో దిస్ అ మేజర్ లెసన్ ఐ గాట్ ఫ్రమ్ ఇస్రో. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు నువ్వు అన్నావు కదా మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఒక సెల్లింగ్ పాయింట్ ఫర్ ఇస్రో అండ్ వి టేక్ ప్రైడ్ ఇన్ ఇట్ అని. మనము ఇట్స్ స్లైట్లీ ఫనీ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ స్టిక్ విత్ ద పబ్లిక్ ద మోస్ట్. ఎందుకు అంటే మనము ఇఫ్ యూ లుక్ అట్ ఈచ్ ఆఫ్ అవర్ మేజర్ మిషన్స్, మంగళయాన్ అనుకో, చంద్రయాన్ అనుకో, మనము అది అకాంప్లిష్ చేసిన దానికి ఎంత స్పెండ్ చేసామని చెప్తున్నాము, బట్ ఈవెన్చువలీ వాట్ ఈస్ ది అదర్ అవుట్పుట్ దట్ యూర్ గెటింగ్. ఇప్పుడు మంగళయాన్ చేసాము అంటే అక్కడికి వెళ్ళి లైక్ వాట్ వాజ్ యువర్ గోల్? వాజ్ ఇట్ జస్ట్ టు రీచ్ దేర్? నువ్వు అక్కడికి వెళ్ళినాక ఫొటోస్ తీద్దాం అనుకున్నావా, లేకుంటే అక్కడికి వెళ్ళినాక సాయిల్ ఎలా ఉంటుందో, లేకపోతే సాయిల్ లేయర్స్ ఎగ్జామిన్ చేద్దాం అనుకున్నావా, అక్కడికి వెళ్ళినాక డిడ్ యూ వాంట్ టు ఫైండ్ ట్రేసెస్ ఆఫ్ లైఫ్? సో ఆ ఆబ్జెక్టివ్ అనేది రియలీ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. అండ్ ది బిగ్గర్ ది ఆబ్జెక్టివ్, ద హయ్యర్ ద కాస్ట్ కోస్. సో మనము వేరే స్పేస్ ఏజెన్సీస్ గురించి విని వాళ్ళకంటే మనం తక్కువ చేస్తున్నాం, వాళ్ళు చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే వి నీడ్ టు ఆల్సో లుక్ ఎట్ వాట్ ఈస్ దేర్ ఎండ్ గోల్, వాట్ ఈస్ ద సైన్స్ గోల్ అన్నమాట. అది చూడాల్సింది. అండ్ దట్ ఈస్ వేర్ ద కాస్ట్ రియలీ గోస్ హై. హై ఓపెనర్ ఇది నాకు. అండ్ అంటే లైక్ ఇమాజిన్ మనం మంగళయాన్ మనం చేసినప్పుడు we took an orbiter to Mars and it just made orbits around it. Correct. కానీ after traveling what more than 4 million miles, నువ్వు నెక్స్ట్ ఫ్యూ 100 kilometers దిగి ల్యాండ్ అవ్వడానికి నీకు ఎంతైతే ఎక్స్పర్టీస్, ప్రిసిజన్, ఎక్స్పెండిచర్ ఉంటుందో అది ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు వాట్ యూ స్పెండ్ అంటిల్ దట్ పాయింట్ అన్నమాట. It pretty much doubles. So landing is such a difficult thing, running a rover, and managing it from Earth. So it's a really complex task. So we need to look behind also what, instead of what media is telling us, we need to look behind the curtains also a little curiosity అనేది ఉంటే మనం ఇవన్నీ తెలుసుకుంటాం. Perfect. So నీ మేజర్ టేక్ అవే ఏంటి స్వరూప్? 2 years వర్క్ చేసావు కదా విత్ ది ఆర్గనైజేషన్. నువ్వు ఏం నేర్చుకున్నావు అసలు? ఒక 2 పాయింట్లు చెప్పాలంటే నువ్వు ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, if you're going on a major mission on your life, have a lot of people on board with you. అది ఒక ఇది అనిపించింది. ఇట్స్ నెవర్ అ సోలో మిషన్ అన్నమాట. అంటే నేనే సాధించేయాలి, నేను ఒక్కనే చేయాలి అని కాకుండా హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ విత్ యూ అండ్ డూ ఇట్ అలాంగ్ విత్ దెమ్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే, లుక్ బియాండ్ ది ఆబ్వియస్. మనము బయట కనిపించేది ఒకటి, బట్ నువ్వు వెన్ యూ టేక్ అ మైక్రోస్కోప్ అండ్ లుక్ డీపర్, you find a lot more information. And there is as much information in a cell, in an atom, as much there is in the universe anamata. So both ways you have to look. Awesome. Idi look beyond the obvious mana episode title avutundi, so stay tuned for that. సో స్వరూప్, నీకు ఇప్పటిదాకా ఎలా అనిపించింది? సో ఫార్ రియలీ గ్రేట్ రేవంత్. యాక్చువల్లీ మాట్లాడుతుంటే టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. రైట్. అదే క్వశ్చన్ స్వరూప్, ఇప్పుడు మన అందరం వి హ్యావ్ అ డే జాబ్స్, ఓకే, సీరియస్ గా పర్సూ చేస్తున్నాం. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు డిప్పింగ్ పాయింట్ అని వచ్చేస్తుంది. యూ గెట్ టు నో, అరే ఇంకా దేర్ ఇస్ మోర్ టు ఇట్, లాంగింగ్ ఉంది, ఇంకా చేయొచ్చు. అండ్ ఆల్సో నీ హ్యాపీనెస్ పర్సూ చేయడానికి మనం వెతుక్కుంటాం ఒక ప్యాషన్ గానీ, హాబీ గానీ, ది థింగ్ దట్ వి లైక్ అండ్ నో ఎంజాయ్ డూయింగ్ ఇట్. సో నీ సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్ కి నువ్వేం చేసావు టు రీకనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్? వన్ థింగ్ ఏంటంటే, మన డైలీ జాబ్ లో ఉన్న రట్ నుంచి బయటపడడానికి, జస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటపడడానికి ఐ యూజ్ థింగ్స్ లైక్ మ్యూజిక్, జస్ట్ సమ్ టీవీ షోస్, ఎంటర్టైన్మెంట్ కోసం. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఐ ఫైండ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇల్లస్ట్రేషన్స్, గ్రాఫిక్ డిజైన్, లేకపోతే డ్రాయింగ్ వేయడం, పోయమ్స్ రాయడం, పోయమ్స్ చదవడం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ థింక్ రియలీ హెల్ప్డ్ మీ ఏంటి అంటే, రకరకాల జనాలతో మాట్లాడడం వితౌట్ ఎనీ ఇంటెన్షన్. అంటే యూఆర్ నాట్ గోయింగ్ టు దెమ్ విత్ అ స్పెసిఫిక్ ఇంటెన్షన్ అన్నమాట. నువ్వు నీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాకుండా, జస్ట్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే అన్నోయింగ్లీ నీకు చాలా ఐ షుడ్ సే జ్ఞానోదయం కలుగుతుంది. టాకింగ్ టు డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, that is something that I really enjoy again. And sometimes like I've gone to the extent of just scheduling calls for a conversation on nothing anamata with people that I don't even know that well. That is something that has really worked for me. It has widened my perspective. It has helped me call some bluff that society pulls on us. So yeah, that is one thing. ఆ కనెక్షన్ వెరీ ఇంపార్టెంట్ సార్. నేను ఫీల్ అవుతా సమ్టైమ్స్. ఐ ఫీల్ లైక్ కాన్వర్సేషన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మైట్ బి ఎనీథింగ్. నార్మల్ గా సరదాగా కాల్ చేసినా, ఒక మ్యాటర్ ఉన్నా కాల్ చేసినా, బట్ వెన్ యూ టాక్ టు పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్,
డిఫరెంట్ నెట్వర్క్స్ Correct. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళతో మాట్లాడు. ఇప్పుడు నా ఇంటెన్షన్ అదే పాడ్కాస్టింగ్ కూడా. నాకు కూడా నీ గురించి నాకు తెలియదు అసలు. నువ్వు ర్యాండమ్ గా నువ్వు విని కనెక్ట్ అయిన డిఎం చేశాను ఇన్స్టాగ్రామ్ లో. ఆ కనెక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ సో అదే అంటారు కదా, మీకు సక్సెస్ అనేది ఇట్స్ నాట్ వాట్ యు అచీవ్, ఇట్స్ ది పీపుల్ యు నో ఇస్ వాట్ ఇస్ సక్సెస్ అంటారు కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి నెట్వర్క్ అండ్ నో అబౌట్ డిఫరెంట్. చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఎక్కువ హ్యూమన్ కనెక్షన్ ఉంటే దట్ మచ్ మోర్ అలైవ్ వి ఫీల్ is what I think. Perfect. Yeah, makes sense, Swaroop. So Swaroop, మనం లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేసాం. అదేంటంటే మూవీ, బుక్ అండ్ షో రికమెండేషన్. నీకేమన్నా ఉంటే జస్ట్ షేర్ టు అవర్ లిసనర్స్. నేను రీసెంట్ గా ఒక షో చూసింది ఏంటి అంటే, దిస్ ఇస్ అమెరికన్ షో ఆన్ ఎన్బిసి కాల్డ్ దిస్ ఇస్ అస్. ఓకే, నేను విన్నది. అది నాకు చాలా కనెక్ట్ అయ్యా దాంతో. ఐ రియలీ లైక్డ్ ఇట్. దే టీచ్ అ లాట్ అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్స్, వేరే డైనమిక్స్, అంటే బ్రదర్ సిస్టర్ డైనమిక్స్, పేరెంట్ చైల్డ్ డైనమిక్స్, మన ఒక స్పౌస్ తో ఉన్న డైనమిక్స్ చాలా డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ద క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్, ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓకే, దేంట్లో ఉంది అది? ఆన్ విచ్ ప్లాట్ఫామ్? ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. కానీ అందులో అన్ని సీజన్స్ లేవు. 4th సీజన్ ఇస్ మిస్సింగ్. ఇట్ విల్ టేక్ అ వైల్, బట్ ఇట్ విల్ కమ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. Okay. And a movie suggestion, movie recommendation ఏమైనా ఉందా? Maybe I'll tell about a book which also I read recently and I'm almost about to finish. Okay. This book called Annapurna. Annapurna is one of the 8,000 meter plus peaks in the world anamata. And this book is about the first expedition to ever climb an 8,000 meter peak successfully in the first attempt. And so expedition leader సొంతంగా ఈ బుక్ రాశాడు అనమాట 1950 లో. And it still sells. It's a great read on again teamwork and preparedness and being pragmatic. Awesome. And taking tough calls and decisions. I really like that. Movies ఏమో అంటే రీసెంట్ గా ఎక్కువ చూడలేదు. I'm not getting anything to mind right now. నీకు ఒక మూవీ సజెస్ట్ చేస్తా. మూవీ ఏంటంటే ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ. మేబీ నువ్వు చూసాను యాక్చువల్లీ. చూసావా? క్రేజీ మూవీ కదా. అమేజింగ్ ట్రూ. అదే నువ్వు కార్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్స్ అంటే ట్రైంగ్ టు రికమెండ్ దిస్ మూవీ. చూసావా అంటే లైక్ మన లిజనర్స్ ఎవరైనా ఒకవేళ చూసి ఉండకపోతే యు గైస్ హావ్ టు స్ట్రీమ్ ఇట్ ఆన్ హాట్‌స్టార్, Disney Plus. పక్కా చూడండి. సూపర్ మూవీ, 2 hours మూవీ, crazy movie. So that's for the episode. Swaroop, if you have any last say to our listeners who spend their time on the podcast, వాళ్ళకి ఏదైనా లాస్ట్ టేక్ అవే అని చెప్తే we will end this episode. Okay, my takeaway would be take pride in what is unique about you and let no one tell you that you're not enough. Awesome. Brilliant one, Swaroop. And thank you, Swaroop. It was great talking to you. సూపర్ అనిపించింది. చాలా ఫ్రెండ్లీ, చాలా ఇట్లా ఫాస్ట్ గా అయిపోయినట్టు. నువ్వు చెప్పినట్టు టైం తెలియలేదు అసలు. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ and thanks for doing this. ఇంత టైం ఇచ్చినందుకు. No, great Revant. Actually, even I felt good about talking. And thank you for having me over. Yeah, thank you, Swaroop. And నువ్వు వింటూ ఉండు పాడ్కాస్ట్ లో. I'll get more interesting people like you on this podcast. Sure. So thank you guys. Thank you for listening to this episode with Swaroop, and I'll meet you guys next week. Until then, stay home, stay safe, and stay productive. Thanks, guys.